ఈరోజు వీడియోలో కాకతీయుల రాజులు వారి పరిపాలన గురించి చూద్దాము. మొదటగా సామంత రాజులు. సామంత రాజులు ఏంటంటే వేరొక రాజ్యానికి వీరు సామంతులుగా ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. సామంత రాజులు ఎవరు అంటే మొదటి బేతరాజు, ఇతనిని ఒకటవ బేతరాజు అని కూడా అంటారు. మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, దుర్గరాజు. వీరు నలుగురు కూడా సామంతులుగా ఉండి పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. వీరి తర్వాత వచ్చినటువంటి రాజులు ఏంటంటే వారు స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజులుగా వారి యొక్క రాజ్యంలో పరిపాలన కొనసాగించారు. స్వతంత్ర రాజులు ఎవరు అంటే రుద్రదేవుడు, ఇతనిని ఒకటవ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. నెక్స్ట్ మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ఈమెని రుద్రమాంబ అని కూడా అంటారు. తర్వాత చివరిగా రెండవ ప్రతాపరుద్రుడు. సో వీరిని మలికాకతీయ రాజులు అని అంటారు. అట్లాగే స్వతంత్ర రాజులు అని కూడా అంటారనమాట. వీరేంటంటే అనేక రాజ్యాలతో యుద్ధాలు చేసి వారు యుద్ధంలో గెలిచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట. సో అందుకని వీరిని స్వతంత్ర రాజులు అని అంటారు. కాకతీయ రాజ్య స్థాపకుడు మొదటి బేతరాజు. కాకతీయ రాజులందరిలో గొప్పవాడు గణపతి దేవుడు. కాకతీయుల రాజధాని హనుమకొండ, ఆ తర్వాత వరంగల్ని కూడా రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. కాకతీయుల మతం తొలుత జైన మతం, ఆ తర్వాత శైవ మతాన్ని వీరు కొనసాగించారు. కాకతీయుల రాజభాష సంస్కృతం. కాకతీయుల రాజలాంఛనం వరాహం. కాకతీయులు మొదట రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు. అందుకనే కాకతీయుల రాజలాంఛనం కూడా కళ్యాణి చాళుక్యులకు సంబంధించినటువంటి రాజలాంఛనాన్ని వీరు కూడా కొనసాగించారు. రాష్ట్రకూటులకు ఉన్నటువంటి రాజలాంఛనం గరుడ అన్నమాట. అయితే వీరు చివరిగా కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి వీరి లాంఛనాన్ని వీరు కూడా కళ్యాణి చాళుక్యులకు సంబంధించినటువంటి రాజలాంఛనాన్ని కాకతీయులు కూడా కొనసాగించారు. కాకతీయులు మొదటగా నిర్వహించినటువంటి పదవి రట్టడి. రట్టడి అనగా గ్రామ పెద్ద అని అర్థం. కాకతీయులు కాకతీయ దేవతను పూజించడం వల్ల వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ అనగా కూష్మాండం లేదా గుమ్మడి అని అర్థం. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఏకం చేసి పరిపాలించారు. అంతేకాకుండా హిందూ మతానికి వీరు బాగా కృషి చేశారనమాట. అందుకని వీరికి ఆంధ్రులు, ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదులు కాకతీయులు ధరించారు. కోస్తాంధ్రాలో ద్రాక్షారామం, రాయలసీమలో శ్రీశైలం, తెలంగాణలో కాళేశ్వరం, ఈ ప్రాంతాలు కాకతీయులు పరిపాలించడం వల్ల వీరి రాజ్యాన్ని త్రిలింగ దేశం అని కూడా పిలిచారు. కాకతీయులను మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధికులు అని కూడా పిలుస్తారు. కాకతీయుల గురించి తొలిసారిగా ప్రస్తావించినటువంటి శాసనము మాగల్లు శాసనంలో ప్రస్తావించబడింది. ఈ మాగల్లు శాసనాన్ని రచించినది వేంగి చాళుక్యరాజు అయినటువంటి దానార్ణవుడు ఈ శాసనాన్ని రచించారు. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు కాకర్తి గుండెన. బయారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు వెన్నడు లేదా వెన్న భూపతి. ఈ వెన్నడునే వెన్న భూపతి అని కూడా అంటారు. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు మాధవవర్మ. బయారం చెరువు శాసనాన్ని గణపతి దేవుడి సోదరైనటువంటి మైలాంబ వేయించారు. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాన్ని కాసే సర్వప్ప అనే వ్యక్తి రచించారు. కాకతీయుల మూల పురుషుడు ఎవరు అని ఒకవేళ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ శాసనాల ప్రకారం క్వశ్చన్ అడుగుతారు. అంటే మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు ఎవరు అని, బయారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు ఎవరు అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు. శాసనాలకు సంబంధించి ఏ శాసనాన్ని ఎవరు వేయించారు, అట్లాగే కాకతీయుల పరిపాలనలో ఏ శాసనం దేని గురించి ప్రస్తావించబడింది, అట్లాగే గ్రంథాలు ఎవరు రాశారు, ఏ గ్రంథం కాకతీయుల పరిపాలన గురించి ఏం చెప్తుంది అని ఇలాంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి. మొదటి బేతరాజు. ఇతని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇందాక మొదటగా కాకతీయులు రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా.
అయితే వీరు రాష్ట్రకూటుల నుంచి కళ్యాణి చాళుక్యులకి ఎలా మారారు అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ నుండి క్వెషన్స్ ఏం రావు కానీ, కాకపోతే వీళ్ళు రాష్ట్రకూటుల నుంచి కళ్యాణి చాళుక్యులకి ఎలా వచ్చారు, ఎలా సామంతులుగా మారారు అనేది ఒక చిన్న స్టోరీ. మొదటి బేతరాజు వారి యొక్క తండ్రి కాకర్తి గుండెన. ఇతనేంటంటే 4వ తరం వ్యక్తి అనమాట. ఇతని పూర్వీకులు ఉంటారు కదా, వీరి యొక్క తాత ముత్తాతల వాళ్ళు. వీళ్ళు మొదటగా రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు. అయితే రాష్ట్రకూటుల స్థాపకుడు దంతిదుర్గుడు, చివరి పాలకుడు, చివరి రాజు, రెండో కర్కరాజు. రాష్ట్రకూటులకి సామంతులుగా ఉంటారు కదా, వీరిలో ఒకరైనటువంటి సామంతరాజు రెండవ తైలపుడు. అతని పేరు రెండవ తైలపుడు. అయితే ఈ రెండవ తైలపుడు రాష్ట్రకూటుల చివరి రాజు అయినటువంటి రెండో కర్కరాజు మీదకి యుద్ధానికి వెళ్తాడనమాట. ఈ యుద్ధంలో ఈ రెండవ తైలపుడు యుద్ధం గెలుస్తాడు. అయితే యుద్ధం గెలిచిన తర్వాత ఈ రాష్ట్రకూటుల రాజ్యము అంతమైపోతుంది కదా, చివరి రాజుని ఓడించాడు కాబట్టి రాష్ట్రకూటుల రాజ్యం అంతమైపోతుంది. తర్వాత ఈ రెండవ తైలపుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపిస్తాడనమాట. అయితే రాష్ట్రకూటులకి ఈ కాకర్తి గుండెన సామంతులుగా ఉన్నారు కదా, ఇక ఆ రాజ్యం లేనప్పుడు ఈ కళ్యాణి చాళుక్య రాజ్యం స్థాపించాడు కదా రెండవ తైలపుడు, కాబట్టి ఇతనికి సామంతుడుగా ఈ కాకర్తి గుండెన మారతాడనమాట. ఈ కాకర్తి గుండెనికి ఒక శత్రువు ఉంటారు. అతను ఎవరంటే ముదిగొండ పాలకుడైనటువంటి బొట్టు బేతరాజు. ఇతను కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించినటువంటి రెండవ తైలపుడిని, ఈ రెండవ తైలపుడి దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి విరియాల ఎర్ర భూపతి, ఇతని సహాయంతో కాకర్తి గుండెన మీదకి యుద్ధానికి వచ్చి చంపేస్తాడనమాట. ఎవరు? బొట్టు బేతరాజు. బొట్టు బేతరాజు కాకర్తి గుండెని చంపేస్తాడు. అప్పుడు కాకర్తి గుండెన చనిపోయే సమయానికి ఇతని కుమారుడైనటువంటి మొదటి బేతరాజు చాలా చిన్న పిల్లవాడనమాట. కాకర్తి గుండెన కొరవి సీమ అనే ప్రాంతానికి సామంతరాజుగా పరిపాలన కొనసాగిస్తుండేవాడు. కాబట్టి కాకర్తి గుండెన కుమారుడు చిన్నవాడు కావడంతో ఇంకా పరిపాలన కష్టమైపోతుంది కదా. ఈ ఎర్రభూపతి ఉన్నాడు కదా, విరియాల ఎర్రభూపతి, ఇతని భార్య ఎవరంటే కామసాని. తన మేనత్త అయినటువంటి కామసాని ఆ చిన్నవాడైనటువంటి మొదటి బేతరాజు పైన జాలిపడి మొదటి బేతరాజుకి హనుమకొండ ప్రాంతాన్ని ఇప్పించేటట్లు ఈ రెండవ తైలపుడిని ఒప్పించి ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తారనమాట. అట్లాగా ఈ మొదటి బేతరాజు హనుమకొండని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించి సామంతరాజుగా ఇతను పరిపాలన కొనసాగిస్తూ వచ్చాడు. కాకర్తి గుండెన యుద్ధభూమిలోనే చనిపోయాడు కాబట్టి అందుకని కాకతీయుల సామ్రాజ్య స్థాపకుడిగా మొదటి బేతరాజుని చెప్తారు. మొదటి బేతరాజు యొక్క బిరుదులు కాకతీ పురాదినాథ చోడాక్ష్మపాల. ఇతను పశ్చిమ చాళుక్యులకు సామంతుడు. పశ్చిమ చాళుక్యులు అన్న కళ్యాణి చాళుక్యులు అన్న కూడా ఒకరే. ఇతను మొదటి బేతరాజు హనుమకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతని మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల అనే జైన ఆలయానికి మరమ్మతులు చేసినట్టుగా శనిగర శాసనంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ మొదటి ప్రోలరాజు. ఇతని పరిపాలన కాలం క్రీస్తు శకం 1052 నుంచి 1076 మధ్య కాలంలో ఇతని పరిపాలన కొనసాగింది. ఇతను 1వ బేతరాజు కుమారుడు. ఇతని బిరుదులు అరిగజ కేసరి, సమధిగత పంచ మహాశబ్ద. ఇతను కేశ సముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులు తవ్వించాడు. చెరువులను తటాకాలు అని కూడా అంటారు. ఇతను వరాహ చిహ్నంతో నాణెములు ముద్రించాడు. ఇతని గురువు రామేశ్వరుడు. ఇతను కూడా శనిగర శాసనాన్ని వేయించాడు. అంటే ఇంతకుముందు 1వ బేతరాజు అని చెప్పుకున్నాం కదా, ఇతను కూడా శనిగర శాసనాన్ని వేయించారనమాట. నెక్స్ట్ 2వ బేతరాజు. ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం 1076 నుంచి 1108వ సంవత్సరం వరకు. ఇతను 1వ ప్రోలరాజు కుమారుడు. 2వ బేతరాజు యొక్క బిరుదులు విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ. విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ. ఇతను హన్మకొండలో బేతేశ్వరాలయంను నిర్మించాడు. ఇతను సబ్బి మండలంలో 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు.
ఇతను ఎందుకు బహుమానంగా పొందాడు అంటే కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి 6వ విక్రమాదిత్యుడి యొక్క దండయాత్రలో పాల్గొని విజయం సాధిస్తారనమాట. సో దానికి ఆ రాజు బహుమానంగా 2వ బేతరాజుకి ఇస్తాడు. 2వ బేతరాజు గొప్ప యుద్ధవీరుడు అని కాజీపేట శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ కాజీపేట శాసనాన్ని వేయించింది కూడా 2వ బేతరాజు. ఇతను పైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరు పెట్టి దాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు. ఈ రామేశ్వర పండితుడు ఎవరు అంటే ఇతనొక శైవ మఠాధిపతి. ఇతని నుండే 2వ బేతరాజు శైవ దీక్షను పొందాడనమాట. ఇతని మంత్రి అంటే 2వ బేతరాజు యొక్క మంత్రి వైద్య సెజ్జి. ఇతనినే వైద్య దండాధీశుడు అని కూడా అంటారు. ఇతను ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అనమాట. ఎవరు? వైద్య సెజ్జి. శాసనాలు ఎవరు వేయించారు అనేది బాగా చూసుకోండి. అవి దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ దుర్గరాజు. ఇతని పరిపాలన కాలం క్రీస్తు శకం 1108 సంవత్సరం నుండి 1116 సంవత్సరం వరకు ఇతని పరిపాలన కాలం ఉంది. ఇతను 2వ బేతరాజు యొక్క కుమారుడు. దుర్గరాజు యొక్క బిరుదులు త్రిభువనమల్ల, చలమతి గండ. ఈ బిరుదులే 2వ బేతరాజు కూడా ఉన్నాయి. ఇతను హన్మకొండలో ఉన్నటువంటి బేతేశ్వర ఆలయమును రామేశ్వర పండితునికి దానం చేశాడు. ఇందాక చెప్పినట్లుగా బేతేశ్వర ఆలయమును 2వ బేతరాజు నిర్మించాడు కదా, ఆ ఆలయాన్ని తన తండ్రి నిర్మించినటువంటి ఆలయాన్ని దుర్గరాజు రామేశ్వర పండితునికి దానం చేశాడనమాట. ఇందాక చెప్పుకున్నట్టు రామేశ్వర పండితుడు శ్రీపర్వత శైవ మఠాధిపతి. నెక్స్ట్ 2వ పోలరాజు. ఇతని పరిపాలన కాలం క్రీస్తు శకం 1116 నుండి 1158 వరకు ఇతని పరిపాలన కాలం కొనసాగింది. ఇతను దుర్గరాజు కుమారుడు. 2వ పోలరాజు యొక్క బిరుదులు మహామండలేశ్వర, దారిద్ర్య విద్రావణ. ఇతను తొలి కాకతీయులలో గొప్పవాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, తొలి కాకతీయులు రాజులు, మలి కాకతీయ రాజులు అని. తొలి కాకతీయ రాజులలో 2వ పోలరాజు గొప్పవాడు. అయితే కాకతీయ రాజుల అందరిలోకెల్లా గొప్పవాడు గణపతి దేవుడు. ఈ 2వ పోలరాజు స్వయంభు దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయంను నిర్మించాడు. ఇతని విజయాల గురించి హనుమకొండ శాసనం తెలియచేస్తుంది. ఈ హనుమకొండ శాసనాన్ని రుద్రదేవుడు, ఇతనినే ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఈ హనుమకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయించారు. ఈ రుద్రదేవుణ్ణి 1వ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతను కూడా ఒక గొప్ప యుద్ధ వీరుడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది. హనుమకొండ శాసనంలో ఇతని గురించి నిస్సంక ప్రతన, ప్రబంధన, మహాహంక లంకేశ్వర అని వర్ణించారనమాట. ఇతని మంత్రి బేతనామాత్యుడు. ఈ బేతనామాత్యుడి భార్య మైలమ కడలాయ బసదిని జైనుల కొరకు నిర్మించింది. 2వ పోలరాజు కొలనుపాకపై దండెత్తి జన్నిగదేవుని ఓడించాడు. అట్లాగే 2వ పోలరాజు తన సామ్రాజ్యాన్ని శ్రీశైలం వరకు విస్తరించి అక్కడ విజయస్తంభంను నాటించాడు. వీడియోలో అంతా తొలి కాకతీయుల గురించి, సామంత రాజుల గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ రాబోయే వీడియోలో మలి కాకతీయులు, స్వతంత్ర రాజుల గురించి అప్లోడ్ చేస్తాను. ఇంకొక వీడియో కాకతీయులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, సమాజం, వాస్తుకళ, ఈ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ 2 వీడియోలు అప్లోడ్ చేసినట్టయితే కాకతీయులకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్ అండి. స్టడీ ఫ్యామిలీ అని మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.